శ్రావ్య పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని. ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది. కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నాను. కాని ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది శ్రావ్యని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు శ్రావ్యని చూస్తానా అని అనిపించింది. కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్లి శ్రావ్య కోసం చూశాను. కాని తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది. అలా 2 రోజులు గడిచాయి. ఇక శ్రావ్య కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లాను. అంతలోనే శ్రావ్య వచ్చింది. తనను చూడగానే నా మొహం 1000 వోల్టేజ్ల బల్బు వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది. శ్రావ్య చాలా మంచి అమ్మాయి, ఎవరితో ఎక్కువ మాట్లాడదు, బాగా చదువుతుంది. ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడు చూసి ఉండదు. ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు స్నేహం చేయాలి, ఎప్పుడు ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా. నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్లున్నాడు తనతో మాట్లాడటానికి. ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకుని దానిని స్నేహంగా మార్చుకున్నాను. అలా తన మీద ఉన్న ప్రేమను గుండెల్లో దాచుకుని ఎప్పుడూ తనతో చెప్పాలనే నా ఎదురుచూపుల్లోనే నా డిగ్రీ 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఎప్పటిలాగే తను క్లాస్ టాపర్ గా వచ్చింది. నేను ఏదో అలా పాస్ అయిపోయాను. ఇక ఆఖరి సంవత్సరం. అందరూ కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకుని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు. నాకేమో కళ్ళు మూసినా తెరిచినా శ్రావ్య తప్ప ఏమీ కనబడట్లేదు. డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది. అందరూ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు. ఇప్పుడు శ్రావ్యకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా శ్రావ్యకి చెప్పాలి అనుకున్నాను. నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను. మరునాడు శ్రావ్య సరాసరి నా దగ్గరకు వచ్చింది. నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం. నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చెయ్యు అని చెప్పింది. శ్రావ్య మాటలు నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తన దగ్గరకు వెళ్లి ఇప్పుడు అయినా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను. అప్పుడు తను, నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పానే అనుకో, డిగ్రీనే కదా కంప్లీట్ అయ్యింది, జాబ్ ఏం చేస్తాడు, నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది. తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది. వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను. నన్ను నేనే నమ్మలేని పరిస్థితి. డిగ్రీని కూడా పాస్ మార్కులతో బయటపడ్డ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం శ్రావ్య. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ఇక నా 2 చెల్లెళ్ల బాధ్యత నేను తీసుకోవచ్చు, నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక నేను శ్రావ్య దగ్గరికి వెళ్లి చెప్పడమే ఆలస్యం. శ్రావ్య, నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను. మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే నేను మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పాను. తన సమాధానం కోసం గుండె బరువు చేసుకుని ఎదురుచూస్తున్నాను. కాసేపు మౌనం తర్వాత, చూడు శరత్, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు. నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టలేను. నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది. ఆ కారణం మా అన్నయ్య. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఎదిగిన కొడుకు ఇంటి బాధ్యత మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది. ఆ బాధతో ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా
మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది. ఒకవేళ నేను ఆ రోజే నీకు ఈ ప్రేమలాంటివి వద్దు, వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను. ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహాలిస్తూ వచ్చాను. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు. నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు. కాని బాధ కంటే ప్రాణం విలువైనది కదా. ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది. నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు వాళ్ళకి అండగా ఉండాలి. నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను. ఆ రోజంతా ఆలోచించాను. అప్పటి వరకు శ్రావ్య కేవలం నాకు ఒక ప్రేమికురాలు. కాని ఇప్పటి నుండి నాకు తనో దేవత. నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని. నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో. తన ఆలోచన, మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు బాధ్యత కూడా తెలిసింది. నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది శ్రావ్యనే అని నా మనసుకి నేను సమాధానపరుచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది. తానే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహ. స్నేహకి నా గతం గురించి అంతా తెలుసు. నన్ను తాను అర్థం చేసుకుంది. ఇప్పుడు మేము ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్నాము. నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు ఇద్దరు దేవతలు కారణం. ఒకరు శ్రావ్య, మరొకరు స్నేహ. ఒక మగవాడి విజయం వెనుక తప్పకుండా ఒక ఆడది ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది యువత తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో తమను తాము కోల్పోయి కన్నవాళ్లకు శిక్ష విధిస్తున్నారు. అది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.